చైతన్య రథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో సిట్ దర్యాప్తు వేగం పెంచింది. ఆ వేగం ఏంటి, ఆ వేగం ఎక్కడికి లాగే అవకాశం ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. సిట్ వేగం పెంచిన పరిస్థితి వస్తున్నాం. కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అరెస్టు, తర్వాత రాజశేఖర రెడ్డి అనుచరుల అరెస్టు, నిన్న సజ్జల శ్రీధర్ రెడ్డి అరెస్టుతో తాడేపల్లి ప్యాలెస్ను కూడా సిట్ తాకబోతుంది, తలుపు తట్టబోతుందని చెప్పి ప్రచారం జరుగుతుంది. తాడేపల్లి ప్యాలెస్ దాకా వెళ్తుందంటారా, ఇక్కడితో ఆగిపోతుందంటారా? ఎట్లా చూస్తారు దీన్ని? భారతదేశంలోనే అతి పెద్ద స్కామ్గా చెప్పబడుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కొద్దిగా వేగవంతంగా ముందుకెళ్తున్నట్టుగా మనకి ఇప్పుడు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే A1గా ఉన్నటువంటి కశిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, A2గా ఉన్నటువంటి వాసుదేవరెడ్డి, A3గా సత్యకుమార్ స్పెషల్ ఆఫీసర్, A4గా మిథున్ రెడ్డి ఎంపీ, A5గా విజయసాయిరెడ్డి, A6గా సజ్జల శ్రీధర్ రెడ్డి, ఇట్లా మొత్తం A29 నిందితులతో కూడిన రిమాండ్ రిపోర్ట్ తయారు చేశారు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వాళ్ళు. అందులో భాగంగా 1 by 1 ఇన్వెస్టిగేషన్స్, అరెస్టులు ప్రక్రియ కొనసాగుతూ ఉంది. ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే A6గా ఉన్నటువంటి సజ్జల శ్రీధర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. హైదరాబాద్లో విజయవాడ తరలిచ్చారు. సజ్జల శ్రీధర్ రెడ్డి అనగానే చాలామందికి సడన్గా ఈ సజ్జల సకల శాఖ మంత్రిగా పనిచేసిన సజ్జల రామకృష్ణారెడ్డికి సంబంధించిన వ్యక్తి ఏంటి అనేది కొన్ని అనుమానాలు. ఏమంటే ఈ సజ్జల శ్రీధర్ రెడ్డి కడప డిస్టిక్లో పులివెందుల ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి. ఇంజనీరింగ్ చదువుకున్నాడు, ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారికి దగ్గర బంధువు. అయితే చదువుకుంటున్న సందర్భంలోనో చదువు అయిపోయిన తర్వాత SPY అనే సంస్థకి సంబంధించిన నంది పైప్స్ వాళ్ళ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవటం జరిగింది. దానివల్ల ఇతను SPY ఆగ్రోకి సంబంధించిన ప్రతినిధిగా ఇప్పుడు లిక్కర్ స్కామ్లో పేరు ప్రస్తావనకు వచ్చింది, సజ్జల శ్రీధర్ రెడ్డి పేరు. సరే, ఆయన అదుపులోకి తీసుకున్నారు. ఈ పరంపర ఇట్లా కొనసాగుతూ ఉన్నప్పుడు ఇంకొక విషయం ఇక్కడ ఒక ప్రస్తావన చేస్తాను నేను. ఆంధ్రప్రదేశ్ అరెస్టులు పరంపర కొనసాగుతూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది పెద్ద మనుషులు ఏమంటున్నారంటే ప్రతి అరెస్ట్ని అక్రమ అరెస్ట్ అంటున్నారు. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, చాలామంది గుర్తుందో లేదో. వైఎస్ జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పరిపాలించిన కాలంలో అక్టోబర్ 28, 2023లో చంద్రబాబు నాయుడు గారిని A3గా చేరుస్తూ అప్పట్లో లిక్కర్ కేసు ఆయన పెట్టి దాన్ని పెద్ద ఎత్తున ప్రచారంలో తీసుకొచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు పెద్ద లిక్కర్ స్కామ్ చేశాడు అని. ఎందుకు అంటే ఆ హయాంలో చంద్రబాబు నాయుడు గారు PMK డిస్టిలరీస్, విశాఖ డిస్టిలరీస్, SPY ఆగ్రో డిస్టిలరీస్కి పర్మిషన్ ఇవ్వటం వల్ల దాన్ని పెద్ద బ్లేమ్ గేమ్ స్టార్ట్ చేసి A3గా చంద్రబాబు నాయుడు గారి మీద కేసు నమోదు చేశారు. మరి ఈరోజు ఇంత పెద్ద లిక్కర్ స్కామ్ బయటకు వచ్చిన తర్వాత ఇంతమంది నిందితులుగా చెప్పబడుతున్న వాళ్ళ అరెస్ట్ పరంపర కొనసాగుతూ ఉంటే, అన్ని పేర్లు బయటకు వస్తూ ఉంటే, ఈ రోజు వరకు జగన్ రెడ్డి గారి పేరు ఇందులో చేర్చలేదు. ఇది సక్రమమైన కేసులు అంటే ఇట్లా ఉంటాయి. ఆయన పేరు ఎప్పుడో చేర్చి ఉండవచ్చు కదా గతంలో, ఈయన మీద A3గా పెట్టినప్పుడు ఏమీ లేకుండానే. ఇంకొక పాయింట్, ఈయన A3గా చంద్రబాబు నాయుడు గారి మీద అప్పుడు కేసు ఫైల్ చేసిన డిస్టిలరీస్ అయితే ఉన్నాయో, PMK డిస్టిలరీస్, SPY ఆగ్రో డిస్టిలరీస్, వాటికి అనుమతుల మీద కదా ఆయన పంచాయతీ పెట్టాడు. మరి ఇదే సేమ్ డిస్టిలరీస్ నుంచి ఇప్పుడు వీళ్ళు మద్యం కుంభకోణంలో వాళ్ళని పాత్రలను చేశారు. అంటే వాళ్ళు చేసిన పని ఏంటి, ఇప్పుడు ఏం అభియోగం ఎదుర్కొంటా ఉన్నారనేది ఆలోచన చేసుకోవాలి. ఈ లిక్కర్ స్కామ్ పరంపర ఎట్లా కొనసాగిందంటే, ఫస్ట్ లిక్కర్ నిషేధం దగ్గర నుంచి మొదలుపెట్టి ప్రైవేట్ ఆధ్వర్యంలో లిక్కర్ షాప్స్ మేనేజ్ చేసుకొని ఒక్కొక్క లిక్కర్ షాప్స్లో 4 ఎంప్లాయీస్ని పెట్టుకొని, 4కి అంటే ఒక సూపర్వైజరు, 3 స్టాఫు, అంతా కలిపి శాలరీస్ రూపంలో 4కి 3,250 లిక్కర్ షాప్స్ కలిపి 13,000 మంది ఎంప్లాయీస్. ఈ ఎంప్లాయీస్ మొత్తాన్ని అవుట్సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా తీసుకున్నారు. ఆ ఏజెన్సీకి 2.17% అవుట్సోర్సింగ్ ఏజెన్సీకి ఇచ్చారు. అందులో మళ్ళీ కొంత కమిషన్ వాళ్ళకి ఇవ్వలేదని అతను మళ్ళీ కోర్టులో కేసేశాడు, అది వేరే విషయం. 13,000 మంది ఎంప్లాయీస్లో నెలకి 20 కోట్లు పే చేయవలసింది ఉండగా 10 కోట్లు మాత్రమే పే చేసి రిమైనింగ్ ఎంప్లాయీస్ లేకుండానే రిజిస్టర్లో పేర్లు రాసి పేమెంట్స్ వెళ్ళినాయి. అంటే ఒక 10 కోట్లు పర్ మంత్ ఆ రూపంలో కూడా స్కామ్ స్టార్ట్ అయింది. అక్కడి నుంచి మొదలైంది ఈ ప్రస్తావన. మనం మొదలు పెట్టకుండా ఓన్లీ లిక్కర్ మీద గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ ఎంప్లాయీస్ అవుట్సోర్సింగ్ పెద్ద స్కామ్. అది 10 కోట్లు పర్ మంత్ డైరెక్ట్. వాళ్ళకి PFI, ESI కట్ చేసి అది కూడా వాళ్ళకి పే చేయకుండా అదొక స్కాము. ఈ స్కాముల పరంపర ఇట్లా జరుగుతూ ఉంటే వీళ్ళు అసలు లిక్కర్ పాలసీ ఫ్రేమ్ చేయవలసింది ఎవరు? ఎక్స్పర్ట్స్ కదా, IAS ఆఫీసర్స్ కదా. మరి మిథున్ రెడ్డి, రాజకేశి రెడ్డి, వాసుదేవరెడ్డి
ఈ విజయసాయి రెడ్డి వాళ్ళ ఇంట్లో లిక్కర్ పాలసీయా లిక్కర్ స్కామ్ వాళ్ళు ఫ్రేమ్ చేసింది? అది ఒక్క సంఘటన చాలదా మనకి ఏం జరుగుతుంది అనేది. రెండోది, వీళ్ళు ఫ్రేమ్ చేసినప్పుడు డిసైడ్ చేసింది ఏంటంటే ప్రతి నెల 60 కోట్ల వరకు జగన్ రెడ్డి గారి ప్యాలెస్కి వెళ్ళాలని ఒక ఇన్స్ట్రక్షను. వెళ్ళాలంటే ఎట్లా వెళ్ళాలా, పాలసీ ఏ విధంగా ఉండాలా, అదే కదా వీళ్ళ ఇంట్లో ఫ్రేమ్ చేశారు. లేకపోతే వీళ్ళ ఇంట్లో ఫ్రేమ్ చేయాల్సిన అవసరం ఏంది? వీళ్ళు ఏమైనా ఎక్స్పర్ట్స్ అందులో? అయితే ఎట్లా చేశారంటే అప్పట్లో ఒక యావరేజ్ అంచనా తీసుకున్నారు వాళ్ళు. 30 లక్షల కేసులు లిక్కరు పర్ మంత్ సేల్ అవుతున్నట్టుగా యావరేజ్ క్యాలిక్యులేషన్ వచ్చింది. 10 లక్షల కేసులు బీర్లు సేల్ అవుతున్నట్టుగా యావరేజ్ డేటా తీసుకున్నారు. అంటే 40 లక్షల కేసులు. సో కేసుకి ఎంత కమిషన్ తీసుకుంటే 60 కోట్లు వస్తుంది. ఈ క్యాలిక్యులేషన్ చేసుకున్నారు. సో బ్రాండ్ను బట్టి, లిక్కర్ క్వాలిటీని బట్టి, అది లో కాస్ట్ లిక్కరా, మీడియం కాస్ట్ లిక్కరా, హై కాస్ట్ లిక్కరా, దాన్ని బట్టి కేసుకి 150 నుంచి 600 రూపాయల వరకు కమిషన్ వచ్చేటట్టుగా ప్లాన్ చేసి డిజైన్ చేశారు ఈ లిక్కర్ స్కామ్. సార్, ఇక్కడ ప్రజల్లో ఉన్న పెద్ద అనుమానం ఏంటంటే కేసుకి 150 రూపాయలు అంటున్నారు. అంటే కేసులో 24 బాటిల్స్ ఉంటాయి అనుకుంటా. అంటే 24 డివైడెడ్ బై 150 రూపాయలు అనుకోండి. సుమారుగా 6 రూపాయలు 7 రూపాయలు ఒక్కొక్క బాటిల్ కమిషను. ఇది ఒక స్కాము, ఇది ఒక స్కాము. డిస్టిలరీస్ వాళ్ళయే, సరఫరా చేసింది వాళ్ళే, అమ్మించింది వాళ్ళే. అంటే బాటిల్, ఒక చీప్ లిక్కర్ బాటిల్ అమ్మింది 180 రూపాయలు అనుకోండి యావరేజ్గా. దానికి మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ వచ్చి 5 రూపాయలు 6 రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే 170 రూపాయలు ప్రాఫిట్ అక్కడ. ఆ ప్రాఫిట్ కూడా జగన్ రెడ్డికి చేరింది కదా, దాని దృష్టితో ఆలోచించకుండా 3,000 కోట్లు 4,000 కోట్లే అంటం ఏంటి అన్న చర్చ జరుగుతుంది ప్రజలు. అంటే మీరు చెప్పిన ప్రస్తావన ఇంకా డిగ్గింగ్లోకి వెళ్తే బయటకు వస్తుంది. ఇప్పుడు ప్రిలిమినరీగా అవుట్లైన్ వరకు వచ్చిన సమాచారం ఇది. ఇంకా పూర్తిగా లోతుగా విశ్లేషణకి వెళ్ళవలసిన అవసరం ఉంది, అది తర్వాత వస్తుంది. ఇప్పటివరకు అవుట్లైన్ వాళ్ళకి ఏమందిందంటే ఇంకొక విషయం, కేసుకి 150 అంటే లో క్వాలిటీ బ్రాండ్. ఫర్ ఎగ్జాంపుల్ టీచర్స్, ఇవి కొద్దిగా కాస్ట్ ఎక్కువ ఉన్న బ్రాండ్ ఉంది కదా, దానికి కేసుకి 600. సరే, ఇట్లా ఫ్రేమ్ చేసుకొని ఇది అంచెలుగా కలెక్షన్ దగ్గర నుంచి అది మళ్ళీ ఎక్కడ తీసుకెళ్లాలా, ఎక్కడ ఇవ్వాలా, ఏది రాజకాశి రెడ్డి చాణక్య అని అతనికి అప్పచెప్పాడు. ఆ చాణక్య నుంచి మళ్ళీ ఇంకొక 2 కింద లైను, అట్లా 3 అంచెల వ్యవస్థ ద్వారా ఈ కలెక్షన్ ప్యాలెస్కి డైలీ వైజ్ చేరింది అని అంటున్నారు. ఇక్కడ ఇంకొక ఆరోపణ కూడా ఉంది సార్. మీరు టీచర్స్ కానివ్వండి, 100 పైపర్స్ కానివ్వండి, దాంట్లో కూడా ఈ చీప్ లిక్కరే ఫిల్ చేసి అమ్మారని ఆరోపణ కూడా ఉంది. అది మళ్ళీ ఇంకొక స్కామ్. ఇప్పుడు మీరు మొదలు పెడితే నాకు 1 అవర్ టైం పడుతుంది. అందుకని నేను ఓన్లీ అవుట్లైన్ తక్కువ టైంలో కంప్రెస్ చేయడానికి చెప్తున్నా. అందులో మళ్ళీ మీరు చెప్పింది వాస్తవమే. ఇది పెద్ద సబ్జెక్ట్, ఇది చాలా పెద్ద సబ్జెక్టు. ఇది 3,200 కాదు, 2 లక్షల కోట్లని ఎందుకు అంటున్నారంటే ఇవన్నీ అంచనా వేసుకొని అంటున్నారు. అది విషయం. అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగా డిస్టిలరీస్ విషయానికి వద్దాం. అప్పట్లో ఉన్న అన్ని డిస్టిలరీస్కి నుంచి తీసుకోలేదు, వీళ్ళు స్థాపించుకొని లేదా ఎగ్జిస్టింగ్ డిస్టిలరీస్ని వీళ్ళు గుంజుకొని, కాకినాడ సీపోర్ట్ని గుంజుకున్నట్టుగా అక్కడి నుంచి వీళ్ళు తీసుకొని వీళ్ళ నుంచి వీళ్ళకి సప్లై అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఆదాన్ డిస్టిలరీస్ స్థాపించింది ఎప్పుడు? లిక్కల పాలసీ రిలీజ్ అయిన నెక్స్ట్ మంత్ స్థాపించారు. వాళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఉందా? లేదు. వాళ్ళు ఎక్కడో తీసుకుంటున్నారు, వాళ్ళ నుంచి వీళ్ళకి పంపిస్తున్నారు, వాళ్ళకి బిల్లు వెళ్తుంది, వాళ్ళు కమిషన్ ఇస్తున్నారు. అట్లానే లీలా డిస్టిలరీస్, అది కసిరెడ్డి రాజశేఖర్కి సంబంధించింది. మరి ఆదాన్ డిస్టిలరీస్ కూడా ఇంతకుముందు విజయసాయి రెడ్డిది అన్నారు, ఇప్పుడు ఆయన కాదు 2 కసిరెడ్డి రాజశేఖర రెడ్డి, మిథున్ రెడ్డి సంబంధించింది అని తేల్చేశాడు. సరే, ఏదేమైనా వీళ్ళకి సంబంధించిన డిస్టిలరీస్గా చెప్పబడుతున్న మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ కూడా లేని సంస్థల నుంచి తీసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? కమిషన్ల కోసమే కదా. రెండోది, బ్రాండెడ్ భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో దొరికే ఏ బ్రాండు ఆ రోజు జగన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ దొరకలేదు. దానివల్ల పిచ్చి లిక్కర్ సప్లై చేశారు, పిచ్చి బ్రాండ్లు సప్లై చేశారు, నోరు తిరగని బ్రాండ్లు సప్లై చేశారు. దానివల్ల మీరు స్కామ్ గురించి ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ మాట్లాడుతున్నారు. నేనేమంటానంటే 32,167 మంది చనిపోయారు. దాన్ని ఎట్లా మెజర్ చేస్తారు మీరు పైసల్లో? వాళ్ళ జీవితాలను ఎవరు కాంపన్సేట్ చేస్తారు? ఈ మాటకి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. గుంటూరు డి అడిక్షన్ సెంటర్లో 2019కి ముందు 5 సంవత్సరాల కాలంలో ఆ సెంటర్కి వెళ్ళిన బాధితులు 343 మంది. 2019 నుంచి 2024 వరకు ఆ సెంటర్లో 4,937 మెంబర్స్ వెళ్ళారు. ఇది డేటా. ఇంకొక అంశం, బ్రాండెడ్ లిక్కర్స్ని ఎందుకు వీళ్ళు ప్రోత్సహించలేదంటే బ్రాండెడ్ లిక్కర్స్ అన్ని స్టేట్స్లో, మల్టిపుల్ స్టేట్స్లో ఆపరేషన్స్లో ఉన్నప్పుడు ఒక్క ఆంధ్రప్రదేశ్లో కమిషన్ ఎక్కువ ఇస్తే వేరే రాష్ట్రాల మీద ప్రభావం పడుతుంది. అందుకని అక్కడ వాళ్ళ జోలికి వెళ్లకుండా పిచ్చి బ్రాండ్లు, పిచ్చి పేరుతో నాసి రకం లిక్కర్ సప్లై చేసి ప్రజల జీవితాలతో ఆటలాడుకున్నారు. ఈ మాట అనటానికి నేను సాక్ష్యం చెప్తాను. ఇప్పుడు బ్రాండెడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మ్యాక్డొనాల్డ్స్ అని బ్రాండ్ ఉంది, బహుశా అన్ని రాష్ట్రాల్లో దొరుకుతుంది అనుకుంటుంది. మరి ఆంధ్రప్రదేశ్లో జగన్ రెడ్డి గారు రావటానికి ముందు బిఫోర్ 2019 మ్యాక్డొనాల్డ్స్ కంపెనీ వాళ్ళు
23,79,000 కేసెస్ సేల్ చేశారు. జగన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 5 సంవత్సరాల్లో మ్యాక్డొనాల్డ్స్ వాళ్ళు 5 కేసులే సేల్ చేశారు. అంటే వాళ్ళకి అవకాశం ఇవ్వాల. ఎందుకు ఇవ్వలేదు అవకాశం? అది బ్రాండెడ్ మల్టీ స్టేట్స్లో ఆపరేట్ అవుతున్న కంపెనీ, వీళ్ళు అడిగినంత కమిషన్ ఇవ్వలేరు కాబట్టి. ఈ డేటా నా సొంత కవిత్వం కాదు, ఇది లిక్కర్ కేసులో సిట్ వాళ్ళు రూపొందించిన ప్రిపేర్ చేసిన రిమాండ్ రిపోర్ట్ చూసి చెప్తున్నా నేను, నాకు బేస్ అది. అట్లానే దాని తర్వాత బాగా ప్రధానంగా బ్రాండ్ ఇంకోటి మీడియం లెవెల్లో చెప్పుకోవాల్సి వస్తే ఇంపీరియల్ బ్లూ విస్కీ, సిగ్రమ్స్ ఇంపీరియల్ బ్లూ అని ఒక విస్కీ ఉంది. అది జగన్ రెడ్డి గారు రాకముందు ఆంధ్రప్రదేశ్లో 20.2 lakhs కేసెస్ కన్జంప్షన్ ఉండేది. మరి జగన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అది 7 కేసెస్. ఎందుకలా? అది బ్రాండ్ కాబట్టి. ఎందుకు బ్రాండ్ అయితే? వీళ్ళ కమిషన్లు అడిగినంత ఇవ్వరు కాబట్టి. తర్వాత ఇంకొకటి ప్రధానంగా ఈ బీర్ విషయానికి వద్దాం. కింగ్ ఫిషర్ బీర్ అనేది అందరికీ తెలిసిన బ్రాండ్. అది జగన్ రెడ్డి గారు రాకముందు ఆంధ్రప్రదేశ్లో 1.2 lakhs కేసెస్ సేల్ అయ్యాయి. జగన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 11 lakhs కేసెస్ మాత్రమే దానికి అవకాశం ఇచ్చారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ డీటెయిల్స్ అన్నీ కూడా రిమాండ్ రిపోర్ట్లో మెన్షన్ చేశారు. దీనివల్ల బ్రాండెడ్ వాటికి ఇవ్వకుండా లోకల్ బ్రాండ్కి ఇవ్వటం వల్ల కమిషన్ ఎక్కువ వస్తుంది. ఈ కమిషన్ పంచాయతీ కూడా ఇప్పుడు అరెస్ట్ అయిన సజ్జల శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో డిసైడ్ చేశారు. ఫస్ట్ 12% కమిషన్ అన్నారు, తర్వాత దాన్ని 20% కమిషన్కి చేర్చారు. తర్వాత ఫైనల్గా కంక్లూజన్ ఏంటంటే 150 రూపాయలు నుంచి 600 రూపాయలు బ్రాండ్ని బట్టి కమిషన్ ఫిక్స్ చేశారు. దీనివల్ల పర్ మంత్ 60 కోట్లు, ఇప్పటివరకు 3,200 కోట్లుగా అఫీషియల్గా ప్రాథమికంగా చెప్తున్నారు. ఇందాక మీరు అన్నట్టు అది లెక్కలు తేలితే ఇంకెన్ని లక్షల కోట్లు అవుతాయో తెలియదు. అయినప్పటికీ నెక్స్ట్ డౌట్ ఏమంటే, జగన్ రెడ్డి గారి పేరు ఇందులో లేదు కదా, జగన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారా? సజ్జల శ్రీధర్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు, మిథున్ రెడ్డి ఇన్వెస్టిగేషన్, సాయి రెడ్డి ఇన్వెస్టిగేషన్, కసిరెడ్డి పేరు నోరెప్పుతున్నాడు. ఇవన్నీ అనుమానాలు వస్తూ ఉన్నాయి. ఏదేమైనా ఎన్డీఏ ప్రభుత్వం వారు వ్యవహరిస్తున్న తీరు చూస్తున్నట్టయితే అక్రమంగా ఎవరిని అరెస్ట్ చేసే ఉద్దేశం లేదు అన్నట్టుగా మనకి స్పష్టంగా సంకేతాలు తెలియవస్తూ ఉన్నాయి. కాబట్టి స్పష్టమైన ఆధారాలతోటి, స్టేట్మెంట్స్ తోటి, ఎవిడెన్సెస్ తోటి అన్నీ జమకూరిన తర్వాత జగన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. నంబర్ 1. నంబర్ 2, అవన్నీ కరెక్ట్గా ఈయన వైపు చూపించే విధంగా వ్యవహారం ఉందే అని అంటే ఖచ్చితంగా ఉంది. ఇంకొక విషయం ఏమంటే, ఇందులో జగన్ రెడ్డి గారి కొత్తగా వచ్చిన పేర్లు, జగన్ రెడ్డి గారి ఓఎస్డీగా ఉన్న కృష్ణమోహన్ రెడ్డి పేరు వెలుగులోకి వచ్చింది. అవును. భారతీ సిమెంట్లో హోల్ టైం డైరెక్టర్గా ఉన్న బాలాజీ పేరు వెలుగులోకి వచ్చింది. ఆమె భారతీ రెడ్డి గారికి సంబంధించిన చార్టెడ్ అకౌంటెంట్, వ్యవహారాలు చూసే మనిషి. సో ఇవి ఈ 2 ప్రధానమైన పేర్లు కూడా జగన్ రెడ్డి గారికి లేదా వాళ్ళ వైఫ్కి సంబంధించిన పేర్లు కూడా వెలుగులోకి వచ్చినాయి. నెక్స్ట్ వెలుగులోకి రావాల్సింది మరి జగన్ రెడ్డి గారి పేరే కదా. అది వచ్చినప్పుడు అప్రాప్రియేట్ టైంలో ఆయన పేరు కూడా వచ్చి ఆయనకు కూడా తప్పదు అని చెప్పి మనకు అర్థమవుతా ఉంది. మద్యం కుంభకోణంలో అనేక విషయాలు మనకు తెలియజేసిన రవీంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, జగన్ రెడ్డి అరెస్ట్ తప్పదు అంటూ విశ్లేషించిన వారికి మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ నమస్తే.